కొన్ని రోజులకెళ్ళి ఈ కొండ సురేఖ అట్లా, కొండ సురేఖ ఇట్లా అని ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా పాత టీడీపీ బ్యాచ్లే కదమ్మా. వీళ్ళందరూ కూర్చొని ఈమె మీద ఒక కుట్ర చేసుకొని, ఈమె దేవాదాయ శాఖ, నెక్స్ట్ అవును. పొల్యూషన్ కంట్రోల్. మీకు ఒక ఇది చేస్తా. పోయిన వర్షకాలంలో పోయిన వర్షం అంటే మూసీ ప్రక్షాళన దాంట్లో మూసీ అనే దాంట్లో ఒక ముగ్గురు మంత్రులు కలుపుకోవాలన్న. ఇరిగేషన్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, పొల్యూషన్ మినిస్టర్. యాహ్! వీళ్ళు ముగ్గురు లేకపోతే ఈ రోజు మూసీ దుకాణం నడుస్తుంది. లక్ష్యాలు. ఎందుకంటే అవును. 1,00,000 కోట్ల స్కామ్ అది. హ్మ్. అయితే ఈ ఫార్మా కంపెనీ అయితే మూసీ ఎట్లా పొల్యూట్ అవుతుందంటే, అంటే ఇన్ని లింకులు ఉన్నాయి అన్నట్టు. సురేఖ గారికి ఓకే. తెలియదు, వాళ్ళ కూతురు కూడా తెలియని సబ్జెక్ట్. దీని వెనుక ఈ హ్మ్. ఇంత పెద్ద రాద్ధాంతం ఉంది. ఆమె జరపడానికి కారణం, జరపాలి అనుకునేది ఆ పొల్యూషన్ బోర్డు తీసుకోవాలనేది ఇదంతా కథ ఉంది. అయితే దివీస్ వాళ్ళు, భారత్ బయోటెక్ ఇట్లా ఒక 100 ఫార్మా కంపెనీకి వెళ్ళి వాళ్ళ వ్యర్థ పదార్థాలన్నీ ఈ రోజు మూసీలా కలుస్తాయి. అవును. కాబట్టి మూసీ ప్రక్షాళన అనేది అది అసాధ్యం. ఎప్పుడైతే కలుస్తుందో ఈ అన్ని కంపెనీలు పోయి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటికాడ కలిసి ఓకే. వరద బాధితుల సహాయార్థమై 5 కోట్ల చెక్కులు ఇచ్చింది. మీ గూగుల్లో కొడితే వస్తాయి అన్ని. హ్మ్. 5 కోట్ల చెక్కులు వీళ్ళు ఇచ్చారు.